నక్సలైట్స్ది దాడులు చేయడము, ఊర్లల్లో అంటే ఇక్కడ ఎప్పుడైనా ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్ జరగకుండా అడ్డుకోవడానికి ఎవరినైనా చంపేయడం ఇటువంటివి చాలా చేశారు. దీన్ని అడ్డుకుంటూ జితేందర్ రెడ్డి స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత నుండి దీన్ని అడ్డుకుంటూ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఎప్పుడైతే అంటే ఇన్ జనరల్‌గానే ఎవ్వరు ఎదిగినా కూడా ఒక ఐడియాలజీ పరంగా సైద్ధాంతికమైన వ్యతిరేకతతోనే అనేక మందిని చంపేశారు. ఏబీవీ వాళ్ళను ఇది జితేందర్ రెడ్డి తుపాకీ పట్టుకున్నా, పట్టుకోకున్నా చంపేసేవాళ్ళు కావచ్చు. ఎందుకంటే చాలా అప్పుడు దాదాపు 50 మందిని చంపేశారు. మన సినిమాల్లో కూడా కొంతమందిని చూపించాం. అంటే వాళ్ళెవ్వరు కూడా నక్సలైట్‌తో పోరాటం చేయలేదు. ఆ వ్యవస్థకు అగెయిన్స్ట్‌గా పోట్లాడలే. తమ సిద్ధాంతం కోసం తాము పనిచేసుకున్న వాళ్ళని చంపేశారు. అంటే అటువంటి సిచ్యుయేషన్‌లో వాళ్ళకు ఎదురెళ్ళి పోరాటం చేసిండ్రు. మామూలుగానే నక్సలైట్లది చరిత్ర